అమ్మవారు రేడుగా వెళ్ళిన మరణాలు బతుకమ్మ ఆటల కాడగా తోటి పాలుగా ముద్ద గౌరవం ముట్టుకొని చెరువు లేదన్నారు అమ్మ పెళ్లి కానీ చిటకరా జాడ పోయరాదే ఒకవేళ రాజకరాలు పొత్తి గీయరాదు మన 10 పంచాయతీ పరాలు గుండముచ్చట పరాదు మన 4 గుట్లాడ గౌరవం ముట్టుకొని చెరువు లేదన్నప్పుడు గాలి కొట్టిన మామిడిలో కడుతున్న పోయింది అమ్మవారు రేణుగా తల్లి రేణుకాదేవి ఒకవేళ కడిగినవి మరి అటువంటి కలిగినవి పార్వతమ్మ ఏలేది పంచనగిల్ల కాడికొచ్చింది పంచనగిల్లల్లా అమ్మవారు పార్వతమ్మ గల్లవారు చూసినది ఒకవేళ కలిగినవి కలిగేది లోకిళ్ళ కలిగినవి అలిగిపోయి కూతున్నది మరి గాలి కొట్టిన మామిడిలో కడుతున్న పోయి ఉండగా ఈశ్వరుడు పరమేశ్వరుడు లోకాలు నేలే మరి అటువంటి జగదీశుడు అమ్మ అదే మనటువంటి దేవతంగమయ్య ఒకవేళ కలిగిన పంచనగిల్ల ఏల వచ్చినప్పుడే కలిగినవిగా మనట వండి కలిగినవి చిక్కుడు పువ్వు వేసి చిరికిల్లదో పంది పువ్వు వేసి బంగారు కిల్లదోవి అల్లాన అప్పల బెల్లాలు నేతి కొట్టుతోటి ఒకవేళ కలిగినవి నాడు కలిగినవి పార్వతమ్మ భోజనాలు కొట్టిన చేసే వరకల్లా ఆ దేవశంకరుడు కలిగినవి తొలి బుక్కలు ఒకటి పెట్టే వరకల్లా బిడ్డ జాతకు వచ్చిందట బిడ్డ ముఖం చూసే వరకల్లా కాలి కొట్టిన మామిడోలే ఎక్కడ చిన్న పోయింది వచ్చాడు దండమా ఓ బిడ్డ ఎల్లమ్మా దాయి దాయి నా బిడ్డ దయగల్ల బిడ్డ బిడ్డ రేడు కాదు ఎల్లమ్మ పంచలగిరి లోపల కాయలు మూడు లెక్కలు తినవైనవు చెప్పిన మళ్ళీ తెలియదు తక్కువ ఐదు అమ్మ పాలువాడు పగవాడు ఇద్దరు చెత్తులు తున్న తుజవాలని ఎవరు కొట్ట బిడ్డ పాలివాడు కొట్టలేదు పగవాడు ఇద్దరు చెత్తులు మరి ఎవరు కొట్టలేదు అయ్యో గగనమందు 2 పక్షులు పోతున్నాయి నాయన కవి ఏమి కావాలి బిడ్డ రేడుగా గగనమందు పోయేటి గంట వేరే పక్షులు ఉన్నాయమ్మా ఆడపక్షి మగ పక్షి అవి 2 భార్య భర్తలు సత్తి మా పురుషులమ్మ బిడ్డ రేడుగా అవి పక్షి దీమంటారు నాయన జంగమయ్య పండగిల్ల 2 కప్పలు ఉన్నాయి కవి ఏమి కావాలి రేణుగా అవి మా ఉండదలు అంటారు మరి అటువంటి కలిగినవి కప్ప దీమంటారు భార్య భర్తలు సత్తి మా పురుషులు ఉన్నారు నాయన 2 సీమల ధరలు ఎందుకు మారుతున్నాయి కవి ఏమి కావాలన్నప్పుడు ముందర పోయేది కండి సీమకి సీమ దీమంటారు భార్య భర్తలు సత్తి మా పురుషులమ్మ ఒకవేళ అద్దహాలపడి లోపల 2 కొండలు పడిన కవి ఏమి కావాలి అవి మరి అటువంటి కుట్ట దీము అవి 2 భార్య భర్తలు సత్తి మా పురుషులు అన్నాడంట లోపల పక్షి దీ ఉన్నది మన అటువంటి కప్ప దీ ఉన్నది పుట్ట దీ ఉన్నది ఆయన నాకు దీవు లేదా నాయన దంగమయ్యా దీవు లేదా లోపల నాకు ఎవరు దీవు నాయన మన ఈడులో పోతే మన చిన్న ఉన్నది కానీ బుద్ధి జ్ఞానం పెద్ద ఉన్నదమ్మా పెళ్లి మీద ప్రేమలు కలిగినాయా లగ్గ మీద బుద్ధులు కలిగినాయా బిడ్డ రేణుగా దేవి బిడ్డ రేణుగా మరణాలు కలిగిన పిల్ల గుట్ట ముందుగా కుళ్ళ గుట్టు పెట్టినట్టుగా నువ్వు పుట్టిన గడియ లోపల కలిగిన కైలాస మార్గం వస్తూ ఉంటే మరి అటువంటి కలిగినవి మనటువంటి కార్తవీర్య మహారాజున్నాడు ఇతడి కోట పుత్తడి కోట రాతి కోట రమ్మకోట కంచి కుప్పన్న కోట ఏరవాడు కార్తవీరుడే అలనాడు కలిగిన పుట్టు కుర్తాల పంపిన వాళ్ళ నాడు నువ్వు పెరిగి పెళ్లిడికి వచ్చినాడు తనకే ఇచ్చి లగ్గం చేయాలని చెప్పి చేతిలోనో చేయొచ్చు మరి బాధ తీసుకున్నాడమ్మా రామ రామ గడమంటి లగ్గమైన నీకు వేసేదా బిడ్డ రేణుకమ్మ కార్తవీర్య మహారాజుకి జంగరంగ వైభవం అని పెళ్లి చేసే బిడ్డ అమ్మవారు రేణుగాదేవి కల్లవారు చూసింది నాయన ఓ దంగమయ్యా నీకు 10 మంది బిడ్డల పెళ్లి చేయలేగా
10 మంది కొడుకుల పెళ్ళి పెరిగి వాచా వచ్చారు తండ్రి రాక్షస బలగం అంటున్నావు రాక్షస బలగానికి అధిపతి దాదా మరి కార్తవీరుడు అంటున్నావు నేను 33 కోట్ల దేవాల దేవతలు నేను ముందు ఆడివిల నేనున్నయ్యా వెళ్ళగలిగిన దేవతలు ఆడివిలని తీసుకోవయ్యి నువ్వు రాక్షస బలగానికి ఇస్తానంటున్నావయ్యా వాళ్ళదేమో పైసే అవుతుంది దేవతలేమో కింది చేయొద్దు నేను గడ్డబండిగా లగ్గం వేసుకోను అయినా సంగమయ్యా మరి అటువంటి నేను లగ్గం వేసుకోవాలంటే ఒక స్వయంవరం పెడుతున్నా పద్దవాది పెడుతున్నా మరి అటువంటి పద్దవాది గెలిచిన వాడు సాధన సన్యాసులు అడిగే సంఘాలు పుడితే పిల్లల గుడ్డ పోసి వాడు రాజు దేవాల దేవతలు ఎవరైనా కావచ్చునయ్యా స్వయంవరం లోపల విగ్రహాన్ని నేను లగ్గం వల్ల ఆడేదా దేవతంగమయ్యా లగ్గం వల్ల ఆడేదా దేవతంగమయ్యా అమ్మవారు నేను కాదు అటువంటి మాట చెప్పి మొదలు తెలగలేవదండ వేరీరే ఆ దేవతంగమయ్యా కలవాల చూస్తుండే బిడ్డ రేణుగా దేవిని బుద్ధి జ్ఞానం పెద్ద ఉండదు అనుకోని సరే పర్వాలేదు మరి నీకెళ్ళ ఎక్కువ నాకేమున్నదమ్మా నువ్వు చెప్పిన విధంగా ఇళ్ళకు వేసినమ్మా ఒకవేళ అందరూ ఆడితే నాకందుకుని ముట్టలు ఆడితే ముళ్ళందుకొని గిరిగిర కనుక స్వయంవరం పేరు మీద రేణుగా దేవి స్వయంవరం పేరు మీద ఒకవేళ గిరిగిర పర్వాలు రాసిండు మరి అటువంటి గట్టు మీద ఉన్న గండ రామదులు కలివిలో నంపినాడే రామన్నకు ఒకవేళ ఎక్కడ పత్రాలు చెప్పగా మరి అటువంటి తిలక రావణ ఎట్లా పోతూ ఉన్నది ఓ రామ తిలుగా రామ తిలుగా రామ తిలుగా ఓ రామ తిలుగా రామ తిలుగా పత్రాన్ని రేఖలకు పౌడి పోయిందా రామ తిలుగా తెలియాడుతున్నాదా నల్లాడి పుల్లా నడుచుకోద ఉన్నాదా పిల్లారు లేచో మరొక పల్లారు లేచో తన ఊరిలో కొండ దగ్గర తన ఊరు 4 రాజ్యాల నౌకలు తిరిగి రామన్నా కంచుకుప్పల కోటలో కూడా ఒక కలపత్రం వేసిందట ఒకవేళ కనకలేవుగా మనటువంటి కనకలేవుగా కంచుకుప్పల కోట ఏలవాడు మరి కార్తీక చీలమ్మ కన్న కొడుకు కార్తవీర మహారాజు ఉన్నాడు ఒకవేళ కార్తవీర మహారాజు మన అటువంటి కలపత్రం కల్లవారు చూసరా 100 వేదాల గల్లవాడు 100 శాస్త్రాల గల్లవాడు సకల చదువులు గల్లవాడు వేదాల గల్లవాడు గిరిగిర పర్వాలేదు కాబట్టి కార్తవీరుడమ్మా ఒకవేళ ఎల్లమ్మ పేరు మీద స్వయంవరానికి గిరిగిర పర్వాలేదు అదిపెట్టు కార్తవీరుడు ఎన్నడుకుంటూ ఎత్తిన కోపము తెల్లడుకుంటూ తెచ్చిండు కోపము ఉరీ సంగమయ్యా ఒకవేళ కలగిన వలన అడగలగనేవి ఆ పిల్ల ఉట్టినాడుకుల్ల ఉట్టి పెట్టినట్టుగా అలనాడే కలగనేవి పెరిగి పెళ్లికి వచ్చినాడు ఈ పిల్లని నాకే ఇచ్చేలాగా వేయాలని చెప్పిన అటువంటి మాట తప్పినవు సంగమా అందుకే మాట తప్పేవాడు మనటువంటి ఎక్కడానికి మనటువంటి ఎక్క గుర్రాలు లేక మనటువంటి ముసలెత్తులు ఎక్కిన వాడు అంటారు బట్టలు లేక మనటువంటి పులితోలు అటు చుట్టిన వాడు అంటారు అయ్యా సంగమయ్యా మరి పెట్టే పూజనాలు లేక పాములపై పూజనాలు ధరించిన వాడవు ఎర్రని గుడ్డలు ఎత్తిన కోపం తెల్లని గుడ్డలు తెచ్చిన కోపం కార్తవీరుడే ఇప్పుడే నేను కైలాసం వెళ్ళిపోయి ఒకవేళ ఎల్లమ్మ పెట్టిన స్వయంవరం పెట్టి అని సంగమయ్య గారు మనసరన్న లేదా దండను సిద్ధం చేసుకున్న కార్తవీర మహారాజు వేరినాదల్లారా దిండు మీద తిండేనా దినప దిండు లేవేనా గాజ మీద గాజేనా మత గాజ కట్టేనా కోరి ఎక్కడారి గుడవా
దిగిపోదా దిగలారే దిగిపోదా శివపుర నవపుర శివపుర వచ్చేనా నవపుర వచ్చేనా శివపుర నవపుర వాళ్ళ గజ కాళీ ఎండి కొడకాయలు నేను వచ్చినారే ఎల్లమ్మ బద్దవారు స్వయంవరాన్ని కల్లవారు చూసిండట ఒకవేళ నాలుగలిగిన ఎల్లమ్మ ఏమంట స్వయంవరం పెట్టినది ఒకవేళ కలిగిన కైలాస లోపల 12 యోధులు కలసం నాటాలి కలసమని గామంతా జాగంట కట్టాలి గంట కొట్టేవాడు కలిగినవి మన అటువంటి కలిగినవి గంట కొట్టి కలిగిన సప్తకోటి సముద్రాలు తిరగాలి అప్పుడు ఉన్న చెంగల చామంతి పుష్పం తెచ్చి మరి పంచకోట్లింగాల పూజ కట్టాలి 73 తలపాగా చుట్టాలి ఒకవేళ కలిగినవిగా కార్తవీరుడమ్మా కైలాసం లోపల మనటువంటి రేణుగా ఎల్లమని ఏమంట ఉన్నాడాట మాల మీద టుంగుడు ఎలవు ఇదేనా రేణుగా ఎల్లమ్మ ఎల్లమ్మ పేరు మీద స్వయంవరం పేరు మీద గరణతమ్మ ఇదే నా గరణతమ్మ అన్నాడు కార్తవీరుడమ్మా ఒకవేళ కార్తవీరుడు కనుక పద్దవాది పడతాడని చెప్పి దానిలో ఎగిరినాడే ఒకవేళ గిరిగిర తిరుగుతున్న అమ్మవారి ఎల్లమ్మ కల్లవారు చూసింది ఒకవేళ కార్తవీరుడు కనుక బలాది పంట ఉన్నాడు గెలిచిన పద్దవాది గెలిచి ఎంత పంట ఉన్నాడు ఒకవేళ చిన్నాడు విష్ణునారాయణ మూర్తిని వేడుకున్నది అయ్యయ్యో విష్ణుదేవా ఒకవేళ ఆపద్రమణ ఆదుకోవయ్యా ఆపద్బాంధవుడా ఒకవేళ కనుక శ్రీమన్నారాయణ మూర్తి కల్లవారు చూసిన చేతుల శంకు పట్టిండు శంకు తిన్నాడ గంట పట్టుకొని మరి అటువంటి గంట ఊపినాడే ఒకవేళ శంకునాథ్ వచ్చింది కార్తవీరుడు చెవులు పడ్డది గంటనాథ్ వచ్చింది కార్తవీరుడు గర్భాన పడ్డది 60 పర్వాల పరం చేయించింది తన మీద పడ్డడమ్మా కార్తవీర్య మీద పడ్డడమ్మా కార్తవీర్య గుమ్మాడి పండు ఓరే రామ రామ తన మీద పడ్డడమ్మా రామ రామ తన మీద పడ్డప్పుడే 33 పర్లాలు 32 పర్ల దంతపులు ఊడిపోతూ ఉన్నాయట అటువంటి కార్తవీరుని కలవారు చూసింది ఎల్లమ్మ పక్కన విన్నాడు బామారేడుగా ఎల్లమ్మ నిండు సభలో సభలో మంది లోపల పనులు తెలిసి పక్కన విధివా ఉదవి లోపల లగ్గం కానీ లగ్గమైతే నాకు వెళ్ళి కానీ బామ చెట్టు కాడి పెట్టిన మన చెట్టు మాట్లాడి మరి అడిగెళ్ళి వెళ్ళిపోయిన వాడే అమ్మవారి ఎల్లమ్మ రేణుగా ఏమిరా భగవంత నేను పద్దవాది పెడితే ఏ రాదల్లా ఏ దేవుడల్లా గెలవడాలే ఒకవేళ సమ్మ వెంగిన వాడు గంట కొడతాడు గంట కొట్టిన వాడు సప్త సముద్రాలు తిరుగుతాడు అమ్మవారి ఎల్లమ్మ దేవత గాలి కొట్టిన మామిడునే ఎల్లమ్మో పోయినాదా గాలిడుగా కలకల కన్నీరు పెట్టే ఎల్లమ్మో ఒలిపినాదా రామ రామ కపిల రేణుకమ్మ రేణుకమ్మ ఆడివాళ్ళ రేణుకమ్మ రేణుకమ్మ తల్లి మొగన కొమ్ము పెట్టే రేణుగా నాయమి రాతరాయే రాతరాయే రాత మీద రాలు కొట్ట దేవుడు నాయమి పూజరాయే పూజరాయే నా పూజ మీద దుమ్మయ్యా ఓ దేవుడా రాజరాజ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఏ విరాజ రాజులవురా చిన్నాయినా నల్ల గల్ల తల్లి పార్వతమ్మ అమ్మ ఏ పూజ చేసినన్ను గంటి బొమ్మ ఏ సేవ చేసినన్ను గంటి బొమ్మ ఇంటమ్మ రేణుకమ్మ గారేనుగో కలకల కన్నీరు పెట్టే గారేనుగా నాకు పుట్టంగా పుల్లు సక్కాదనం లేదు పెరుగంగా పెళ్లి సక్కాదనం లేదా నాయమి రాజరాయే ఓ దేవుడు అమ్మవారు రేణుగా గారేనుగా గాతల్ల రేణుకమ్మ రేణుకమ్మ అమ్మవారు రేణుగా గాతల్ల రేణుగా దేవి దేవి ఆయన పోతంగా
అయ్యా ఏమిరా భగవంతా ఎదురు ఎల్లమ్మ పద్దవాది పెడితే ఏ రాజు గెలవడా అంటేనేమో దేవాల దేవతల దెబ్బల బాధ అయితేనేమో అమ్మవారు రేణుగా దేవి అనగంటే ఊరిపోయి మరలాడు కనుక వీడికి దగ్గరనైనా జలదూరు పట్ల వేరే వాడు గౌతరాలు భార్య ఆలయమ్మ ఆలయగల్ల కొడుకులు 7 కుమారులు అందరికన్నా పెద్దవాడు జమదగ్ని ముడి జాజుడు శ్రీరాముడి బాలముడి గంగాముడి గౌతముడి విష్ణుముడి మార్కండేయముడమ్మ 6 తమ్ముడు లగ్గమైంది అని జమదగ్ని లగ్గమైంది తండ్రి చేసిన 7 పాపాలు తల మీద ఉండేవాడ ఒకవేళ కనుక తండ్రి చేసిన పాపాలు పెద్ద కొడుకు నివారణ వేయాలి తల్లి చేసిన పాపాలు చిన్న కొడుకు నివారణ వేయాలి 7 పాపాల పాడవులుగా పట్టుకొని అద్దాల పడిలో నా పాపాలు నివారణ చేసుకుంటాను చెప్పి మన జమదగ్ని ముడి రాజు రామ రామ అయ్యో రామ దైవమాయ పోయినప్పుడే ఆ జమదగ్ని పోయిండు పూర్ణాగ పెద్దతోటి ఒకవేళ కనుకనేవి కామదేవుడు కాపాడినాడు కామదేవుడు కల్లవారు ఆపదని మన అటువంటి నా కళ్యాణం కాలేదని చెప్పగా ఆ జమదగ్ని తీసుకొని కామదేవుడు కాదుగా కైలాసం వచ్చినది కైలాసం వచ్చినదే జమదగ్ని ముందు బాబు కాపాడినప్పుడే 3 పాపాలు పారుకోమైనాయి 4 పాపాలు మరణి కైలాసం లోపల రేణుకా ఎల్లమ్మ పెట్టిన స్వయంవరం గెలవాలి స్వయంవరం గెలవాలి 2 పాపాలు పోతాయట ఎల్లమ్మ కళ్యాణం ఆడినప్పుడు ఇంకా 2 పాపాలు పోతాయట ఆడవారికి గడగడ వణికిను కాబరయ్యిండు అమ్మ కామదేవుడు ఓ తల్లి కామదేవుడువా ఒకవేళ దేవతలతో అటువంటి దేవతల అడవిలో నేనుగా సాధారణ సాధువులు ఉన్నానమ్మా నేను ఎట్లగా పద్దవాది గెలవాలన్నప్పుడు మనటువంటి కామదేవుడు వంట ఉన్నది ఒకవేళ కనుక ముక్కోటి దేవాల దేవతలు సమానమైన నేను కామదేవుడు అమ్మా 60 పుట్టగానే నా గర్భంలో ఉగ్గబట్టుకుండా బయటకు వదిలినప్పుడు గాలిలో ఎగిరాలే గంట కొట్టాలి ఒకవేళ సప్త సముద్రం అంటే నీళ్ళ ఒక్క మీద నా గర్భం నిజమై తిరిగినట్లయితే ఆ పెద్ద పేగు రుచిగా దుమ్ముంటే మధ్య పేగుల్లో తల బాగా అవుతున్నది గర్భంలోకి వెళ్ళి బయటికి రావాలి ఆవు పిల్ల పదిగా పాలిస్తున్న పాలను దేవుడు నా పండ్ల పూజ కట్టాలి గంగా పంచబడి అలా పూజ అవుతున్నదయ్యా ఆ జమదగ్ని ముడి రాదు కామదేవుడు చెప్పిన విధంగా గాలిలో ఎగిరిండు గంట కొట్టినాడు కామదేవుడు గర్భంలో లీనమైన నీళ్ళలో మేదలకు నాలుగు కలిగలియ తిరిగినాడు పెద్ద పేగు రుచి కట్టాడు మరి అటువంటి గర్భంలోకి వెళ్ళి బయటికి దుంకిండు పాలను తెచ్చిండు పండ్ల పూజ కట్టిండు దెబ్బకొట్టేరా ఎల్లమ్మ లగ్గం అంటారు అలవేలి మోగేరా రామ రామ జమదగ్ని బయటకు వచ్చింది తల్లి కామనటువంటి జమదగ్ని కల్లవారు చూసేవారు కల్లమనటువంటి వారిని గడ్డ మూరడ మీద ఉన్నది సాధురూపం ఉన్నదమ్మా అయినా పర్వాలేదు నేను పదవాది గెలిచిన వాడిని ఎలాగ వాడతాను చెప్పి మన అటువంటి కలిగినవి ఏమంట ఉన్నది ఆడవాళ్ళకేమో మన పూజ కొద్ది పుట్టినాడ మగవాళ్ళకేమో రాత కొద్ది రమ్మనాట రుణాలు బందే రూపేణం పద్మతే చూతారయ్యా విధి రాసిన రాత తప్పబోదనుకోని అమ్మవారి గారేడిగా ఎల్లమ్మ జమదగ్ని మెడల పూలగారాలేసేనా జమదగ్ని వేల మీద మన భూలోకం అంతా పెళ్లి బిడ్డలేసి ఆకాశం అంతా పెళ్లి మీద లేసి మన అటువంటి నిమ్మలు కొట్టి నీళ్ళు వేసి అతను కొట్టి పక్కలు వేసి అంగరంగా వైభవంగా బట్టలు 3 మంది వేద మూర్తులు 5 సంవత్సరాల తుల్లా ఇన్నప్పుడల్లా
బాధ ఎప్పుడల్లా అంగరంగ వైభవం కళ్యాణం చేస్తూ ఉన్నది దైవమా ఒకవేళ కనుక ఇవాళ ఈ పొద్దున గ్రామమందు ఆకారం గ్రామం లోపల కుదాడి వారి వాసమది కుదాడి వారి ఇంటి లోపల ఎల్లయ్య గారు శైలజమ్మ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు యాకత్రయ రేణుకాయల మధ్య కళ్యాణం చేస్తూ ఉన్నారు ఒకవేళ కనుక ముత్యాలు తెచ్చిన ముగ్గురు వాళ్ళు పౌడాలు తెచ్చిన బాంబులు వేసిన ఆట ఒకవేళ కనుక మనటువంటి కలిగిన ముత్యాల గద్దెల ముందు సాదేవుడు మన సాగర వేషం కట్టి లక్కంపోల మీద ఎల్లమ్మ ముడిరాజు మూసబెట్టి చూడొచ్చిన చుట్టాలకు లాభాందన విరడప్పినారే ఆ 10 మంది చేతాక్షంతాలు ఒప్పించి కూర్చోటాలు పుచ్చబట్టలు ఒప్పించి అంగరంగ వైభవంగా కళ్యాణం వేస్తున్నాడు పట్టు ఓడంగా బ్రాహ్మణులు చదవగా మన 2 మంది వేద మంత్రాలు చదవగా కొమ్మలుతున్నాయి తప్పులల్లా బాజా ఇంపులల్లా అంగరంగ వైభవంగా కళ్యాణం వేస్తున్నారు వచ్చిన చుట్టాల శివగణాల కులా బాంధవులందరికీ రేణుకాయల మధ్య కళ్యాణానికి ఆలింగాల పుచ్చబట్టలు తెలివేనా ఓం